హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ హోంమంత్రి పి చిదంబరం మరోసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, ఖలిస్తానీ నేత బింద్రన్ వాలేను చంపడానికి మన దేశం ఆపరేషన్ బ్లూ స్టార్ను 1984లో నిర్వహించింది. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది చరిత్రలో ఒక అతిపెద్ద తప్పిదం. ఇది బింద్రన్ వాలేను చంపడానికి లేదంటే అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడానికి ఎన్నో ఇతర పద్ధతులు, ఇతర మార్గాలు ఉన్నా కూడా నాటి ఆర్మీ, పోలీసులు వీళ్ళంతా కలిసి ఇందిరాగాంధీని ఆ విధంగా ఒప్పించారు. దీనివల్ల అతిపెద్ద తప్పిదం జరిగింది. ఇందులో చాలామంది ఖలిస్తానీ ఉగ్రవాదులు చనిపోయారు. అంతేకాకుండా 70 మందికి పైగా ఆర్మీ అధికారులు సైతం చనిపోయారు. కాబట్టి దీన్ని ఒక అతిపెద్ద చారిత్రాత్మక తప్పిదంగా చిదంబరం అభివర్ణించారు. అయితే చిదంబరం ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యానించారు? బింద్రన్ వాలేను ఆపరేషన్ బ్లూ స్టార్లో చంపేసినా కూడా దీన్ని తప్పు అని ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు? అంతేకాకుండా దీన్ని ఇందిరాగాంధీపై కాకుండా ఆర్మీపై తోసేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్లో ప్రతి ఒక్క వీడియోను పూర్తి రీసెర్చ్ తర్వాత మాత్రమే మీకు అందిస్తూ ఉన్నాం. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది 1984లో మన ఇండియాలో జరిగింది. అది కూడా పంజాబ్లోని అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన స్వర్ణ దేవాలయంలో ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున ఆర్మీ దళాలు స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించి మరి ఈ బింద్రన్ వాలేను అంతమొందించాయి. అయితే ఇది ఆ తర్వాత సిక్కుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఇది తర్వాత విషయం. కానీ మొత్తానికైతే ఖలిస్తానీ ఉగ్రవాది బింద్రన్ వాలే ఈ ఆపరేషన్లో పూర్తిగా హతమయ్యాడు. అతనికి సంబంధించిన 500 మంది ఖలిస్తానీ ఉగ్రవాదులు సైతం ఈ ఆపరేషన్లో మరణించారు. ఇది ఒక పెద్ద ఆపరేషన్ జరిగింది. ఇందులో ఆర్మీ దళాలు పూర్తిగా విజయం సాధించాయి. ఇది మన దేశ చరిత్రలో నిర్వహించిన ఒక అతిపెద్ద ఆర్మీ ఆపరేషన్లలో ఒకటి కాబట్టి ఇందులో ఆర్మీ పూర్తి స్థాయిలో విజయం సాధించింది. జనరల్గా ఎటువంటి ఆర్మీ కాంబాట్ అయినా కూడా కొంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోవడం సహజమే. ఇందులో కూడా 70 మంది వరకు సైనికులు అమరులయ్యారు. అయితే దీన్ని సైనికులు చేసిన తప్పిదంగా పి చిదంబరం ఇప్పుడు పోర్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తద్వారా సిక్కుల్లో కాంగ్రెస్ పార్టీపై ఉన్న కోపాన్ని సైన్యంపై డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి ఇందిరాగాంధీనే ఈ బింద్రన్ వాలేను పెంచి పోషించింది. అతనికి విపరీతమైన అధికారాలు రావడానికి సైతం ఇందిరాగాంధీనే ప్రధాన కారణం. ఎందుకంటే గతంలో పంజాబ్లో అకాలీదళ్ పార్టీ చాలా రాజకీయంగా పలుకుబడి ఉండేది. ఆ పార్టీనే పదే పదే అధికారంలోకి వస్తూ ఉండేది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంత ప్రయత్నం చేసినా కూడా పెనట్రేట్ కాలేదు. దీంతో ఇందిరాగాంధీ బింద్రన్ వాలేను పెంచి పోషించింది. ఇతన్ని పెంచడం ద్వారా అకాలీదళ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పని చేయవచ్చు. తద్వారా ఆ ప్రభుత్వం కూలిపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయవచ్చు అని ఇందిరాగాంధీ పొలిటికల్గా ఒక చారిత్రాత్మక తప్పిదానికి పాల్పడ్డారు. ఈ బింద్రన్ వాలేను పెంచి పోషించడం వల్ల ఆయన స్థానికంగా తన ప్రభావాన్ని పెంచుకున్నాడు. అండ్ తనకున్న ప్రైవేటు సైన్యంతో స్థానిక ప్రభుత్వాలను పూర్తిగా ట్యాకిల్ చేసి ఆ ప్రభుత్వాలకు సమాంతరంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగాడు. స్థానిక అధికారులు, పోలీసులు వీళ్ళంతా ప్రభుత్వం మాట కాకుండా బింద్రన్ వాలే మాట వినడానికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా అక్కడ పాలన సైతం బింద్రన్ వాలే చెప్పినట్లు సాగే పరిస్థితికి చేరుకుంది. దీంతో చివరికి బింద్రన్ వాలే మరొక అడుగు ముందుకు వేసి పంజాబ్ను ఇండియా నుంచి వేరు చేయాలి, ఇది ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలి, ఖలిస్తానీ అనే పేరిట మాకు ఒక సపరేట్ దేశం కావాలి అని నినదించడం స్టార్ట్ చేశాడు. దీంతో ఈ పంజాబ్ అనే ప్రాంతం ఖచ్చితంగా ఇండియా నుంచి వేరుపడుతుంది అని కూడా ఇందిరాగాంధీకి అర్థమైపోయింది. నేను పాముకు పాలు పోసి పెంచాను, అది ఇప్పుడు కాటు వేస్తోంది అని ఇందిరాగాంధీ రియలైజ్ అయ్యారు. ఈ ఖలిస్తానీ ఉగ్రవాది అయిన బింద్రన్ వాలే సైతం ఈ పంజాబ్ను వేరు చేసి ఇక శాశ్వతంగా తానే ఆ ప్రాంతానికి అధిపతిగా ఉండాలి అని భావించాడు. దీంతో ఇందిరాగాంధీ అతన్ని ఏ విధంగా అయినా ట్యాకిల్ చేయాల్సిందే అనే ఉద్దేశానికి వచ్చారు. ఫలితంగా ఆమె ఆర్మీని, స్థానిక ఇంటెలిజెన్స్, పోలీసులను వీళ్ళందరినూ ఆశ్రయించారు. చివరికి వీళ్ళంతా కలిసి బింద్రన్ వాలేను
వెంటనే మనం తుంచివేయాలి, లేకపోతే చాలా కష్టతరంగా మారుతుంది. పంజాబ్ రాష్ట్రం మన దేశ చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది అని ఆర్మీ సైతం ఇందిరాగాంధీని హెచ్చరించింది. అంతేకాకుండా త్రివిధ దళాలు మొత్తం ప్రధానమంత్రి ఏ విధంగా చెబితే ఆ విధంగానే వింటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ భింద్రన్వాలేను చంపడంలో ఇందిరాగాంధీ ప్రమేయం కూడా చాలా ప్రముఖమైంది అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చిదంబరం చెబుతున్నట్లు ఇందిరాగాంధీ కంటే ఆర్మీనే ఎక్కువ ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి వారి వల్లే భింద్రన్వాలేను చంపేశారు, ఇది ఒక రాంగ్ మూవ్ అని చెప్పడానికి ఎంత మాత్రము వీల్లేదు. ఇందిరాగాంధీ ఇందులో చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు కాబట్టి ఆమెదే ప్రధాన హస్తం ఇందులో ఉంది కాబట్టి పి చిదంబరం ప్రస్తుతం చరిత్రను వక్రీకరించే పనిలో పడ్డారు. నిజానికి పి చిదంబరం చెప్పినట్లు ఇంకొన్ని రోజులు ఆగి భింద్రన్వాలేను అరెస్ట్ చేసే అవకాశం ఉండేది అని చెప్పిన మాట పూర్తిగా అవాస్తవం అని తెలుస్తోంది. ఎందుకంటే 1984లో ఏకంగా భింద్రన్వాలే పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో చొచ్చుకెళ్ళి తన ఉగ్రవాదులందరినీ స్వర్ణ దేవాలయంలో ఉంచుకున్నాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న కొంతమంది భక్తులను సైతం తన బందీలుగా పెట్టుకొని ఇక నేను పంజాబ్ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయనున్నాను అని దేవాలయం నుంచి ప్రకటన సైతం జారీ చేశాడు. దీంతో ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఆగే ప్రసక్తే లేదు అని ఆర్మీ, ప్రధానమంత్రి, ఇంటెలిజెన్స్ విభాగాలు అన్నీ కూడా ఒక నిర్ధారణకు వచ్చేసాయి. ఇంకొద్ది రోజులు ఆగినా కూడా ఖచ్చితంగా భింద్రన్వాలే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. తద్వారా మన దేశం నుంచి పంజాబ్ మొత్తం వేరుపడే అవకాశం సైతం ఉంది అని అన్ని వర్గాలు హెచ్చరించిన తర్వాత మాత్రమే ఇందిరాగాంధీ సైతం ఇందుకు ఓకే చెప్పారు. దీంతో ఆర్మీ అమృత్సర్ దేవాలయంలో చొచ్చుకెళ్ళి వారిపై సైనిక చర్య జరిపి మరి వాళ్ళందరినీ హతమార్చింది. ఫలితంగా పంజాబ్ లాంటి రాష్ట్రం మన దేశంలో ఇప్పటికీ ఉంది అంటే ఆనాడు ఆర్మీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్లనే ప్రస్తుతం పంజాబ్ మన దేశంలో ఉంది. లేకపోతే అది కూడా ఖలిస్తానీ లాంటి సపరేట్ దేశంగా మారిపోయేది. కానీ ప్రస్తుతం చిదంబరం మాత్రం ఇవన్నీ దాచిపెట్టి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భింద్రన్వాలేను పెంచి పోషించింది ఇందిరాగాంధీనే అనే నిజాన్ని దాచిపెట్టడంలో భాగంగా మాత్రమే ఈ భింద్రన్వాలేను చంపడం వల్ల ఇందిరాగాంధీ కూడా నష్టపోయారు అనే విధంగా పోర్ట్రేట్ చేయడంలో భాగంగానే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ పి చిదంబరం లాంటి వారు చరిత్రను ఎంత వక్రీకరించడానికి ప్రయత్నం చేసినా కూడా నిజాలు ఎట్టి పరిస్థితుల్లోనూ దాగవు. ఈ చరిత్రకు సంబంధించి పూర్తిగా అందరికీ తెలుసు కాబట్టి చిదంబరం లాంటి వారు చెప్పిన మాటలను ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరు. ఈ ఖలిస్తానీ ఉగ్రవాదం విషయంలో మాత్రం ఇందిరాగాంధీదే ఈ అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఈ ఖలిస్తానీల వల్ల మన దేశానికి భద్రతాపరంగా పెను ప్రమాదం ఏర్పడింది అంటే అది ఆనాడు ఇందిరాగాంధీ ఈ భింద్రన్వాలేను పెంచి పోషించడం వల్ల వచ్చిన సమస్య మాత్రమే. దీనివల్లే ఆమె ప్రాణాలు సైతం కోల్పోయారు. కాబట్టి ఖచ్చితంగా ఇందిరాగాంధీ హస్తం ఈ ఖలిస్తానీ ఉగ్రవాదంలో ఎంతైనా ఉంది అని చెప్పకనే చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.